క్యాష్ తీసుకోవాల్సిన అవసరం నాకేముందండి? నేను నా 1,20,00,000 కోసం నేను పోరాడుతున్నాను. నా 25 సవర్ల బంగారు కోసం నేను పోరాడుతున్నాను. ఇవి మీరు కేవలం బంగారు డబ్బులు అనుకుంటున్నారు. ఇది నా పిల్లల భవిష్యత్తు. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను. నేను ఈరోజు అతను మాట్లాడాడు కిలాడి లేడీ, అందుకని మేము 2013 నుంచి మా పక్కనున్నారు, చిట్లు వేశారు చుట్టుపక్కల అని. మీరు ఎవరైనా సరే మీడియా పరంగా కానీ పోలీసుల పరంగా కానీ ఎవరైనా కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేశారంటే అది యాక్చువల్గా మా అమ్మగారి ఇల్లు. అక్కడ చీటీలు అలాంటివి ఏమీ లేవు. మా నాన్న రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత కిరణ్ రాయల్ అక్కడ ఇల్లు కట్టాడు. అలా అతనితో నాకు పరిచయం అయింది. అతను మాయ మాటలకు నేను మోసపోయాను. నేను తేరుకునేసరికి నా చేతిలో ఏమీ లేకుండా పోయింది. ఈరోజు అతను నన్ను ఎన్నో విధాలుగా నా పైన కేసులున్నాయి కిలాడి లేడీ అంటున్నాడు. కేసులు ఉండడానికి కారణం, కేసులు ఉన్నది వాస్తవం అండి, నేను చెప్తున్నాను. ఆ కేసులు ఎందుకున్నాయంటే అతనికి నేను చేసిన ట్రాన్సాక్షన్ వల్ల, అతను నాకు చేసిన మనీ ట్రాన్సాక్షన్ వల్ల 1,00,000 రూపాయలు అతని మనిషికే నా అకౌంట్ నుంచి వెళ్ళిన దానివల్ల అది కేసు అయింది. ఆ కేసులో ఉండేవాళ్ళు నాతో పాటు ఉన్న అతను కిరణ్ రాయల్ అనే వ్యక్తి దగ్గర పనిచేసే ఒక అబ్బాయి. అతను కూడా జనసేనకి ఇంతకుముందు వర్క్ చేశాడు. ఆ అబ్బాయి ఈరోజు ఆ అబ్బాయిని కూడా మ్యానిపులేట్ చేశాడు డబ్బులు ఇచ్చి. ఎన్ని చేసినా నిజం అనేది ఎప్పటికన్నా బయట రావాలి కాబట్టి నేను ఈరోజు మీకు చాలా చెప్పాలనుకుంటున్నాను నా వేదన. ఎందుకంటే ఒక అమ్మాయి బయట వచ్చి ఇలా చెప్పడం అనేది కుటుంబాలకు అందరికీ పరువు పోయిన ఇది నేను ఫేస్ చేశాను. ఎందుకంటే నాకు ఉన్న 2-3 కూడా నన్ను బ్లాక్ చేశారు. ఎందుకంటే నేను అందరు పరువు తీశాను అని వాళ్ళ ఉద్దేశంతో నన్ను బ్లాక్ చేయడం అనేది జరిగింది. అయినా పర్లేదు, ఎందుకంటే నా ఆపదలో నాకు ఎవరూ తోడు నిలబడలేదు. నా బిడ్డకి సర్జరీ అని చెప్పి కిరణ్ రాయల్కి నేను ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి ఎమర్జెన్సీ అంటే నానా మాటలు మాట్లాడి నా ఎంటీ చెక్ తీసుకొని 1,00,000 రూపీ నాకు ఇచ్చాడు. ఇది ఎప్పుడంటే 1.5 month బిఫోర్. ఎంటీ చెక్, అది కూడా నేను ఎంటీ చెక్ ఇవ్వను అంటే లేదు ఎంటీ చెక్ కావాలి అని చెప్పి తీసుకున్నాడు. దానికి సాక్ష్యం అతనితో ఉండే వ్యక్తులే సాక్ష్యాలు, మా ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్. ఆ తర్వాత అతను కాల్ చేసి నన్ను బెదిరించి చాలా అమానుషమైన మాటలు మాట్లాడి ఇంటికి వస్తున్నాను, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి బెదిరించి అరగంటలో మా ఇంటికి వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. కొట్టి అక్కడ మిద్ది పైన కెమెరా లేదు కాబట్టి ఆ ఫుటేజ్ నేను ఇవ్వలేకపోయాను. నేను కొట్టి తిరిగి అతను ఎంతో హుందాగా మా ఇంటి మెట్లు దిగి అతను వెళ్ళాడు. దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేను ఇంతకుముందే ఒక ఛానల్కి కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఒక్కసారి ఆ వాయిస్ రికార్డు వినిపిస్తాను. ఇవి వినిన తర్వాత